ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ 36వ వర్ధంతి సందర్భంగా తూంకుంట మున్సిపాలిటీ పరిధి దేవరయాంజాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేవరయాంజాల్ మాజీ ఎంపీటీసీ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరాగాంధీ ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టి గరీబ్ హఠావో బ్యాంకుల జాతీయకరణ చేయడంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి ప్రజల అభ్యున్నతికి పాటుపడ్డారన్నారు. ఈ కార్యక్రమంలో తూంకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మీనారాయణ, మురళీ గౌడ్, ధర్మారెడ్డి, హరిగోపాల్, శ్రీనివాస్ యాదవ్, జగదీష్ గౌడ్, హమీద్, యాదగిరి, భిక్షపతి, జగన్, మురళీ గౌడ్, దర్శన్ గౌడ్, కృష్ణ, రాకేష్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. మిగతా ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు. మున్సిపల్ ప్రెసిడెంట్ జైపాల్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి 36వ వర్ధంతి సందర్భంగా తుమ్కుంట మున్సిపాలిటీ పరిధి దేవరయాంజాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆమె యొక్క విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడానికి వచ్చిన నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇందిరాగాంధీ గారు మహిళా ప్రధానమంత్రిగా ఈ దేశానికి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించి నిజంగా వారి యొక్క గొప్పతనము, నెహ్రూ గారి కుమార్తెగా ఉనికి పుచ్చుకున్న వారి ఆశయాలని, వారికి నెహ్రూ గారు ఉన్నప్పుడే వారికి చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళు జైలు జీవితాన్ని గడిపిన ఈ ప్రజలకు సేవ చేయాలని ఇందిరాగాంధీ గారు ఈ దేశ రాజకీయాల్లో 4 సార్లు ప్రధానమంత్రిగా 16 సంవత్సరాలు ఈ దేశానికి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించి బ్యాంకులను జాతీయకరణ చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ బ్యాంకు సేవలు ఉపయోగించుకోవాలని ఆ రోజు ఇందిరాగాంధీ గారు బ్యాంకులను జాతీయకరణ చేయడం జరిగింది. గరీబ్ హఠావో నినాదంతో కూడు గూడు గుడ్డు కల్పించాలి ఈ దేశ ప్రజానికానికని 20 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించి మరి ఈ దేశం కోసమే ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ రోజు నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, తదనంతరం రాజీవ్ గాంధీ గారు కానీ, ఈరోజు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వారి ఆశయ సాధన కోసం మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఈ దేశం తీసుకొచ్చినటువంటి పథకాలను ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు తుంగలో తొక్కుతూ వారి ఆశయ సాధన కోసము తీసుకొచ్చిన ప్రజలకి మేలు చేయాలని తీసుకొచ్చిన పథకాలని తుంగలో తొక్కుతూ అన్నిటినీ ఆ రోజు ప్రభుత్వం ఉంటే ఈరోజు ప్రైవేట్కి దారాదత్తం చేస్తూ వీరు కమిషన్లు దండుకునే విధంగా రైతు చట్టం ఏదైతే ఉందో అది కానీ ఈరోజు అనేక బిఎస్ఎన్ఎల్ను కానీ అనేక విధంగా మోడీ వచ్చిన తర్వాత అన్నిటినీ ఈరోజు ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తూ ఈ రాష్ట్ర దేశ ప్రజానికానికి తీరని అన్యాయం చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో గిట జరుగుతున్నటువంటి పరిణామాలు మనందరం చూస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు అనేక హామీలు ఇచ్చి మరి నెరవేర్చినటువంటి సందర్భంలో ఇందిరమ్మ ఇండ్లు ఆ రోజు ఇచ్చినాం, పింఛన్లు ఇచ్చినాం, రేషన్ కార్డులు ఇచ్చినాం, రాజీవ్ ఆరోగ్యశ్రీ 108, 104, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ చేపడితే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత అమరవీరుల సాక్షిగా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మనందరం బాధపడతా ఉన్నాం. जोहार इंदिरा गांधी, जोहार जोहार, अमर है इंदिरा गांधी, अमर है इंदिरा गांधी, अमर है इंदिरा